హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూర టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను. ముందుగా మెంతికూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ టమాటాలు నిన్ననే తోటలో నుంచి కోసుకొచ్చారు. కోసుకొచ్చేటప్పుడు దోరగా ఉన్నాయి. ఇప్పుడు బాగా పట్టిపోయాయి చూడండి. చాలా పుల్లగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిలతో చేస్తున్నాను ఇప్పుడు నేను. ముందుగా స్టవ్ పైన బాణలు పెట్టుకున్నాము. 2 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్‌లో టమాటాలన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని ఉడకనిద్దాము. ఎందుకంటే ఇలా ఉడికితే పై తోలు ఊడొచ్చేస్తుంది. తోలు లేకుండా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టమాటాల మధ్య ఏమవుతుందాం రండి, కొంచెం మధ్యలో వీటిని ఒకసారి తిప్పుదాము. టమాటాలు ఆల్మోస్ట్ మగ్గినట్టున్నాయి. చూద్దామండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనము మెత్తగా స్మూత్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుంటాము కూర మొదలు పెట్టేదానికి. కాగాక కొంచెము జీలకర్ర, ఒక 4 మెంతుల గింజలు వేస్తున్నాము. ఎందుకంటే మెంతికూర వేసినా కూడా మెంతి గింజలు చాలా చాలా ఫ్లేవర్ ఇస్తాయి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచాను, ఇవి కూడా వేస్తున్నాను. ఇవే నీటి ఫ్లేవర్ వచ్చేటట్టు వేస్తుంది. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు. ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగిన కూడా వేస్తున్నాను. అంతేనండి, ఇవన్నీ పెద్దగా అయిపోతుంది. బాగా వెల్లుల్లి వేగింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న మెంతాకు వేస్తాము. చూసేదానికి చాలా లాగుంది. వేగిన తర్వాత చాలా కొంచెం అయిపోతుంది ఇది. మెంతాకు బాగా వేగాలి. అప్పుడే దీంట్లో ఉండే టేస్ట్ మొత్తము పోయి మనకు కూరకు టేస్ట్ వస్తుంది. కొంచెము కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మెంతాకు ఇంకా బాగా వేగాలి. ఈ స్టేజ్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయండి. టమాటాలు చల్లారాయి. ఈ టమాటాల పైన తోలు మనము ఈ విధంగా తీసేసుకోవాలి చేత్తో. చల్లారిపోయినా కాబట్టి ఈజీగానే వస్తుంది. వేడి మీద అయితే లాగటం చాలా కష్టం అండి బాబు. ఆల్మోస్ట్ టమాటాలు పైన స్కిన్ మొత్తం తీసేసి టమాటాని పేస్ట్ చేసాను. దీన్ని కర్రీలో వేస్తున్నాను. ఈ స్టేజ్లో కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అంతేనండి. అయిపోయింది. నేను టమాటా మెంతి కర్రీ బాగా ఒక 2-3 మినిట్స్ మగ్గిందంటే కూరలో వేసేటట్టే. మనం వేసిన ఆయిల్ పైకి చూడుతుంది చూడండి. ఇదిగోండి, ఇలా తేలిందంటే కర్రీ ఉడికిపోయినట్టే. మెంతి కూర టమాటా కర్రీ ఉడికిపోయింది. ఆయిల్ బయట రెడీగా అవుతుంది చూడండి, అంటే ఉడికిపోయినట్టు అర్థము. మంచి సువాసన వస్తుంది. అసలు ఆ స్మెల్కే తినేయాలనిపిస్తుంది. నేనైతే చివరిగా ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేస్తాను, సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇది పెరుగు మీద నుంచి మీగడ తీసి పెడతాను. ఆ మీగడ ఒక స్పూన్ వేస్తాను. చాలా మంచి టేస్ట్ మారిపోద్ది మీగడతోటే. మీగడ అనేది ఆప్షనల్ అండి. మీకు ఇంట్లో ఉంటే ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను ఉంది కాబట్టి వేసాను. పాల మీద మీగడైనా వేసుకోవచ్చు. టేస్టీ టేస్టీ మెంతి కూర టమాటా రెడీ. స్టవ్ కట్టేస్తున్నాను. కూరని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేస్తాను.